మన మనస్సు ఎలా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెబుతుందంటే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనంలో ఇలాగ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఎలాంటి మనస్సు ఉండాలంట? దేవుని ఆజ్ఞలను అనుసరించే మనస్సు ఉండాలి. సాధారణంగా మానవ మనస్సుకి అలాంటి మనస్సు ఉండదు. ఏది అట్రాక్టివో దాని వైపు వెళ్ళిపోతారు, ఏది ప్రలోభమో దాని వైపు మనసు వెళ్ళిపోతుంది. అయితే మనకు ప్రభా నీ చిత్తం చేసే మనస్సు నాకు కావాలి, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. మనందరికీ మనస్సు ఉంది. ఈ వాక్యం వింటున్న, యూట్యూబ్లో వింటున్న అందరికీ మనస్సు ఉంది. మరి ఎలాంటి మనస్సు దేవుడు కోరుకుంటున్నాడంటే, ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించే మనస్సు నాకు ఉండాలి.